బాలుకి ఇష్టమైన కార్‌ని బాగా డ్యామేజ్ చేసి మరీ ఇస్తారు ఆ పోలీస్ వాళ్ళు. దాన్ని బాగు చేయించుకోవడం కోసం 1,00,000 అవుతుంది అంటే ప్రభావతి గుండె పట్టుకుంటుంది. మరలా ఎక్కడ తన దగ్గరున్న డబ్బుల్లో మరలా ఇంకొక 1,00,000 అడుగుతారు అని ఏం అవసరం లేదు. ఇనుప సామానులకి ఇచ్చినా కూడా అది తీసుకోరు. దానికెందుకు డబ్బులు మళ్ళీ పెట్టడం అన్నట్టు మాట్లాడుతుంది. బాలు ఏమో అది మా నానమ్మ గిఫ్ట్ అన్నట్టు అంటూ ఉంటాడు. అయితే ప్రభావతి ఇంకొకటి ఏం చేస్తుందంటే ఇంటి మీద ఆల్రెడీ 10,00,000 తీసుకొచ్చింది కదా! మరలా ఇంకొక 7,00,000 కోసం వెళ్తుంది. ఏంటి మరలా 7,00,000 కావాలా అన్నట్టు ఆ ఫైనాన్సర్ అడుగుతాడు. అవునండి అనైతే చెప్పి డబ్బులైతే తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక బాలు కూడా కార్ మీద ఇంకొంచెం ఫైనాన్స్ తీసుకొని దాన్ని బాగా చేయించుకుందామని వెళ్తాడు. వెళ్ళి కూర్చొని ఏం బాలు ఉన్న డబ్బులు ఏమైనా కట్టేద్దాం అనుకుంటున్నావా అంటే, లేదు సార్ పరిస్థితి ఏం బాలేదు. ఇంకొంచెం అమౌంట్ కావాల్సి వస్తుందని చెప్పని వాళ్ళ ఇంటి కాగితాలు ఆ టేబుల్ మీద ఉంటే వాటిలతోనే చూస్తూ ఉంటే అవి ఇంటి కాగితాలు చించేస్తావేమో చెమటలు ఏమైనా పడతాయేమో అనుకుంటూ ఉంటే తీరా బాలు ఆ ఇంటి కాగితాలని చూస్తాడు. దాంట్లో వాళ్ళ అమ్మ పేరు, వాళ్ళ నాన్న పేరు ఉండడం చూసి ఇవేంటి మా ఇంటి కాగితాల్లాగే ఉన్నాయి అనైతే అనుకోని ఆ ఫైనాన్సర్‌ని అడుగుతాడు. అదేంటి ఒకామె ఇప్పుడు ఇంటి మీద కాగితాలు పెట్టి అంతకుముందు 10,00,000 తీసుకుంది. ఇప్పుడు మిగిలిన అమౌంట్ తీసుకుంది అని చెప్పగానే ఆ విషయం తెలుసుకున్న బాలు హడావిడిగా ఇంటికైతే బయలుదేరుతాడు. ఇంకేముంది ప్రభావతి పని ఔట్ అనే చెప్పాలి. మనోజ్ ఏమో కల్పన పేరుతో 40,00,000 తగలబెట్టేశాడు. ఈ ప్రభావతి ఏమో ఇప్పుడు రోహిణి పేరుతో మిగిలిన డబ్బులు తగలబెట్టేసింది.